హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో కొబ్బరి అన్నం సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఇది మీరు బాస్మతి రైస్తో కానీ లేదా నార్మల్ రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం రైస్ని ఉడికించుకోవాలి. రైస్లో ఉప్పు కూడా వేసుకొని ఉడికించేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని అన్నం ఉడికిపోయిన తర్వాత ఎసర వంచేసి ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకుంటే ఎసర అనేది వెళ్ళిపోతుంది. మన ఈ రైస్ అనేది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి, మీరు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత స్పైసీగా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 గిద్దల రైస్కి మనకి అర కొబ్బరి చిప్ప అనేది సరిపోతుందన్నమాట. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 గిద్దల బియ్యానికి ఆయిల్ని తీసుకున్నానండి. దాన్ని బట్టి చూసి మీరు ఎన్ని గిద్దల బియ్యం తీసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. 2 స్పూన్ల వేయించిన శనగపప్పు. ఇవి మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటిని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ పెడితే కనుక మాడిపోతుంది, పప్పు కరకరలాడదు మనకి. ఓకేనా? ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం కొబ్బరి కొంచెం తీయగా ఉంటుంది కదా, సో పచ్చిమిరపకాయలు ఎక్కువే పడుతుందండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఈ కొబ్బరి తురుముకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకోండి. కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి, మంచి సువాసన వస్తుంది. సో ఇది పూర్తిగా వేగిపోయిన తర్వాత, అంటే ఒక 5 నిమిషాల తర్వాత మన ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోండి. ఉప్పు చూసుకోండి, చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. అంతే. ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మరి చూసారు కదా, మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.